సంగ్రామ సదస్సు వేదిక అయినటువంటి సర్నా స్టేడియం మధ్య మనం ఉన్నాం. ఇక్కడ పూర్తిగా 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన జరగాలి అంటూ కూడా బీఆర్ఎస్పీ మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాకేష్ ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. సరే, ఎలా చూడొచ్చు అంటే ఇది యువ సంగ్రామ సదస్సు తోటి మీరు ప్రోగ్రాములు చేసినంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయనుకుంటారా? తప్పకుండా నేనేమంటానంటే ఏ ఉద్యోగాలు అవుతున్నాయో గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏ ఉద్యోగాల కల్పన జరిగిందో వీళ్ళు 2 లక్షల ఉద్యోగ కల్పన చేస్తా అని చెప్పారు. చేయలేదు. ఎందుకు చేయలేదని ప్రశ్నించడానికి ఈరోజు సమావేశం పెట్టుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే లాస్ట్కి ఎక్కడి వరకు దిగజారిందంటే డిగ్రీ కాలేజీల యొక్క పిల్లల యొక్క ఎగ్జామ్స్ ఉండే, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండే, దాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి నేను ఏమంటానంటే కంప్లీట్గా దిగజారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో 9th పేజీలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో మీరు ఏదైతే చెప్పారో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారో, అదేవిధంగా మీరు ఏదైతే అది వాళ్ళకందరికి కూడా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పారు, విద్యార్థులకు అందరికి కూడా ఫెలోషిప్ ఇస్తా అని చెప్పారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఫెలోషిప్ ఇస్తా అని చెప్పారు. అవన్నీ ప్రశ్నించడానికి పెట్టుకున్నాం. ఈవెన్ నేను ఏమంటానంటే మా ఎక్కడికక్కడ సింగరేణి ఉన్నది మా ప్రాంతంలో, మా పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, అదేవిధంగా ఖమ్మం సత్తుపల్లి కావచ్చు, లేదా కొత్తగూడెం కావచ్చు, ఇక్కడ అంతా కూడా ఏదైతే ఉద్యోగాల కల్పన చేస్తా అని చెప్పేసి కంపల్సేటివ్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయట్లేదు, మెడికల్ బోర్డు కూడా పెట్టట్లేదు. కాబట్టి ఎక్కడికక్కడ మేము వాటన్నిటి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అంటే గతంలో నిరుద్యోగులే మిమ్మల్ని గద్దె నింపినటువంటి పరిస్థితి, మరి ఈ రోజు నిరుద్యోగుల కోసం మీరు పనిచేస్తారంటే నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతారా? ఆల్రెడీ నమ్మే తెలంగాణ భవన్కు రావడం జరిగింది, జనతా దర్బార్కు రావడం జరిగింది. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమించడానికి సిద్ధమైనారు. అందుకే మీరు చూడండి, అశోక్ నగర్ చౌరస్తాలో మీటింగ్ కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ కావచ్చు, దిల్సుఖ్ నగర్లో ర్యాలీ కావచ్చు, అందరు కూడా ప్రత్యక్షంగా డైరెక్టే ఈరోజు మా యొక్క మొత్తం నిరుద్యోగులంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వస్తారు, బీఆర్ఎస్ భవన్కి వస్తారు. కేటీఆర్ ఆధ్వర్యంలో సభ నిర్వహించండి, మేమంతా పాల్గొంటాం. మీరు స్పందిస్తేనే ప్రభుత్వం కనీసం రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే మొన్న పంపులు కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందిస్తేనే కదా పంపులు ఆన్ చేసిర్రు, పాలమూరు ఎత్తిపోతలు. అదేవిధంగా ఇప్పుడు కన్నెపల్లి పంపులు కూడా స్టార్ట్ చేయాలి. దేవాదుల పంపులు అంతకుముందు 2 ఓపెన్ చేసిర్రు. ఎప్పుడైతే అక్కడికి పోయి సందర్శన చేసిరో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వెంటనే దాన్ని 7 పంపులకు చేసిరు, 10 పంపులకు. కాబట్టి మనం ఎప్పుడైతే స్పందిస్తున్నామో ఆటోమేటిక్గా స్పందన కనిపిస్తుంది. కాబట్టి నిరుద్యోగులు, యువత అంతా కూడా మన దగ్గర రావడం జరుగుతుంది. నిరుద్యోగుల మీద మీకు కోపం లేదా? గద్దె నింపింది వాళ్ళే, అనవసరంగా వాళ్ళ కోసం మేమెందుకు పనిచేయాలనే కోపం ఏమైనా ఉందా మనసులో? అంటే జనరల్గా చెప్తున్నా ఏంటంటే జర్మన్ సైకాలజీ ప్రకారం 10 సంవత్సరాల తర్వాత ఒక మార్పు కోరుకుంటూ ఉంటారు జనాలు. ఇక్కడ జరిగింది ఏంది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఎలక్షన్లు, అక్కడ 170 స్థానాలకు 11 స్థానాలు వచ్చారు ప్రతిపక్షం. కానీ మేము ఇక్కడ అట్లా కూడా కాదు కదా. సరే, ఇక్కడ కేసీఆర్ గారు అంటే గౌరవం ఉండే, కేసీఆర్ గారి మీద నమ్మకంతో 39 స్థానాలు గెలిచినాం. అదే క్రమంలో కొంతమంది అభ్యర్థుల మీద వ్యతిరేకతతో కొన్ని స్థానాలు కోల్పోయినాం కావచ్చు. తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తారని సంపూర్ణ విశ్వాసం ప్రజలకు ఉంది. కాబట్టి న్యాయం జరిగేది కేసీఆర్ గారితో జరుగుతుందని చెప్పేసి ఎందుకు చెప్తున్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది, వాటితో పాటు గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరిగింది. అదేవిధంగా ఇక్కడ ఐటీ సెక్టర్లో ఐటీ ఎంప్లాయీస్ 2.5 లక్షలు ఉండే, ఆ 2.5 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, 9.5-10 లక్షలకు ఉద్యోగాలకు వెళ్ళిపోయాయి. కాబట్టి ఉద్యోగ ఫెసిలిటీ, ఉద్యోగ అవకాశాలు అన్ని దాంట్లో ఉండే. కాబట్టి వాటన్నింటినీ అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధంగా ఉన్నది. తప్పకుండా రాబోయే కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు మీరు గమనిస్తుంటారు. మీరు చూశారు, లోకల్ బాడీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, 35% స్థానాలు మేము ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఎలక్షన్లో మేము ఓడిపోయింది కూడా 1.8%, 2% అనుకోండి, మ్యాక్సిమం 2% తోటి ఓడిపోయాం. తప్పకుండా దాన్ని ఓవర్కమ్ చేస్తాం. వాటన్నిటి కూడా మేము సరిదిద్దుకుంటున్నాం. అంటే నేనేమంటాను, ప్రజలు ఏదైతే ఆశించారో ప్రతిపక్షం దగ్గర నుంచి ఒక ఆటోమోటివ్లోకి వెళ్ళిపోయింది, రైతు బంధు పడుతుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇంకో తులం బంగారం ఇస్తారు, అట్లా కొన్నిటికి ఏదైతే వాళ్ళు ఆశపడ్డారో అవన్నీ ఆశలు నిరాశలేని. గతంలో కేసీఆర్ ఇచ్చే పథకాలు కూడా అమలు కావట్లేదు. ఎందుకంటే అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, కేసీఆర్ కిట్ ఇవన్నీ ఇచ్చేటోళ్ళు, ఇవన్నీ బంద్ అయిపోయినాయి. గురుకులాల ఆహార పరిస్థితి మీకు తెలుసు, శాంతి భద్రతల పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి వీటన్నింటినీ దృష్టి పెట్టుకొని ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఈ పోరాటంలో పాల్గొనడానికి, మీరు రైతు డిక్లరేషన్ ఏదైతే చూశారో, రైతు సభ ఏదైతే చూశారో, అంతకంటే అద్భుతంగా ఈ యువత సంగ్రామ సభ కూడా సక్సెస్ఫుల్గా కాబోతుంది. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మేము అనుకున్న దానికంటే చెప్పిన దానికంటే 1,00,000 ఉద్యోగాల పైకి ఇచ్చినామని చెప్పేసి ఒక మంత్రి, 60,000 అని ఒక మంత్రి, 70,000 అని ఒక మంత్రి, ముఖ్యమంత్రి ఏమో దగ్గరగా 90,000 పైచులకని చెప్తా ఉన్నారు. మీరేమో 16,000, 17,000 అని మీరు అంటా ఉన్నారు 2 సంవత్సరాలు. మరి వాళ్ళ మాట నమ్మాలన్నా తెలంగాణ ప్రజలు మీ మాట నమ్మాలి? ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలు ఎవరైతే నిరుద్యోగ యువత ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళంతా విద్యార్థులే కదా, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళకైతే తెలుసు కదా.
దొంగ మాటలు ఎవరు చెప్తారు, ఒరిజినల్ మాటలు ఎవరు చెప్తారు అని తెలుసు. 15,000 ఇస్తాడు, రైతు బంధు ఇచ్చిండా? ఇవ్వలే కదా. అప్పటికి 3 సార్లు ఎక్కువ కొట్టిండు. తులం బంగారం ఇది ఇచ్చిండా? స్కూటీ ఇచ్చిండా? ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుండా? ఇస్తలేదు. ఇవే చాలు కదా. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికి 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ 4 లక్షల కోట్ల అప్పు ఎక్కడ పెట్టిండు? దేని మీద ఇన్వెస్ట్ చేసిండు? కేసీఆర్ గారు మిషన్ భగీరథ చేసిండు, మిషన్ కాకతీయ చేసిండు, కాళేశ్వరం చేసిండు, పాలమూరు ఎత్తిపోతలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, ఏది కమాండ్ కంట్రోల్ స్టేషన్ కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, యాదగిరి గుట్ట కట్టిండు, ఇన్ని కట్టిండు కదా. టీ హబ్ కట్టిండు. మరి వీళ్ళేం కట్టినో చెప్పమన్నారు. వీళ్ళు చేసిన అప్పులతోటి ఏమన్నా చెప్పమనండి. కాబట్టి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ప్రజలకు స్పష్టత వచ్చేసింది. ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసారు. కాబట్టి ఒక స్పష్టమైన అవగాహనతో రేపు వచ్చే యువత అంతా కూడా ఈ సభకు అటెండ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో మిమ్మల్ని ఓడగొట్టింది నిరుద్యోగులు, వాళ్ళ ప్రభుత్వం చక్కగా ఉండి వాళ్ళే కనుక ఇచ్చి ఉంటే ఈరోజు వాళ్ళు గద్దె దిగపోతుండే అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ గతంలో మా ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేసి, అదేవిధంగా దాదాపు ఒక 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ దశలో పరీక్షలు పూర్తయి రిజల్ట్ రాకపోయిన దశలో ఒక 60,000 ఉద్యోగాలు ఉంటాయి. మొత్తం పూర్తి చేసింది 1,60,000 ప్లస్ 60,000 అంటే 2,20,000 ఉద్యోగాలను మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి పూర్తి చేసింది. కానీ వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి 1కి 4 సార్లు నిరుద్యోగులకు తప్పులు చెప్పి మోసం చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ చౌరస్తా తీసుకొచ్చి మేము చేస్తా అని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండకుండా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేసి అనుకున్నారు నిరుద్యోగులు. అరే కాంగ్రెస్ పార్టీ వస్తే మనం చేస్తుంది, మనం కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయేమో, మన కుటుంబాలు బాగుపడతాయేమో అని ఒక ఆశతోని ఎవరికైనా పెడతానంటే ఆశ ఉంటుంది. కాబట్టి ఆ ఆశ పెట్టించుకొని ఈరోజు వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. ఏ నిరుద్యోగుల ఓట్లతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తనకు ఉద్యోగం వచ్చింది, తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చినాయి తప్పించి నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలం నుండి మేము అడుగుతూనే ఉన్నాం. నిరుద్యోగులు స్వతంత్రంగా అడుగుతూనే ఉన్నారు. వారికి ఎవరు ఏ పార్టీతో సంబంధం లేకుండా వారిపై అడిగితే కూడా వారిని నిర్బంధాలు పెట్టి లాఠీ చార్జీలు చేసి ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళని నానా హింసలు పెడుతున్నారు తప్పించి నోటిఫికేషన్లు ఇవ్వట్లేరు. కాబట్టి దానికి నిరసనగా వారికి మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే వేదికగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇదే వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కాబట్టి దాన్ని ఒకసారి గుర్తు చేద్దాం. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీకి గుర్తు చేయాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన్ని ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈడ యూత్ రేపు నిరుద్యోగ సంగ్రామ సభ పెడుతున్నాం. కాబట్టి దానికి భయపడి నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని ఈ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా తిరగబడే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడుతూ ఒక సభలో ఎండ్రిన్ దాగి చచ్చిపోండి ఉద్యోగాలు ఆడేటోళ్ళ అంటే అదొక మాట. తర్వాత అంటే చదువుకునేటోడేమో బళ్ళల్లో చదువు రానోడేమో రోడ్ల మీదకి వచ్చారని చెప్పి నిరుద్యోగులను హేళన చేసినటువంటి మాటలు సందర్భాలు ఎలా? ఇప్పుడు తప్పకుండా ఆయన ఏ మాటలు ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుండి ఆయనే ఒక చదువు రానులాగా ఒకరోజు గోటీలు కాళ్ళు కళ్ళు పీకుతా అంటాడు, ఒకరోజు మెడల పేగులు వేసుకుంటా అంటాడు, ఒకరోజు చీలుస్తా అంటాడు, ఒకరోజు ఏదేదో ఆయనే ఇష్టం ఉన్న ఏదై పడితే అది మాటలు మాట్లాడుతుండు, ఒక అజ్ఞానిలాగా మాట్లాడుతున్నారు. దాన్ని నిరుద్యోగులందరూ కూడా సమాధానం చెప్తున్నారు, చూస్తున్నారు. తప్పకుండా ఏ నిరుద్యోగులు అయితే ఓటేసి నిన్ను గెలిపించారో ఆ నిరుద్యోగులను కించపరిచే విధంగా ఇండియన్ తాగండి అని ఇంకేదో మాట్లాడుతుండు, లేదంటే రైతులకు నీళ్ళు అడుగుతాను రక్తం పారించాలనే మాటలను తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది, చీదరించుకుంటుంది. చాలా మంది ఇళ్ళల్లో రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎమ్మటే టీవీ ఛానల్ను కట్ చేస్తారు, వేరే ఛానల్ పెడతారు. ఎందుకంటే ఈ మాటలు వింటే మా పిల్లలు ఖరాబ్ అవుతారు, మా పిల్లలు ఈ మాటలు బూతు మాటలు వింటే ఖరాబ్ అవుతారనే పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. అరే ఎందుకు గెలిపిస్తాంరా ఇట్లాంటి నాయకుడిని, అనవసరంగా మనం ఏదో భ్రమపడిపోయి ఈ నాయకునికి ఓటేసి ఇట్లాంటి నాయకునికి అని చీదరించుకుంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా నిరుద్యోగులందరూ కూడా తిరగబడతారు. ఏ ఓటు ద్వారానైతే నీకు అధికారం కట్టబెట్టిరో అదే నిరుద్యోగులు మళ్ళీ నీ గద్దెను దింపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. గతంలో కేసీఆరే నా బాస్, కేసీఆరే నా గురువు భాష విషయంలో అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పలుసార్లు చెప్పినటువంటి సందర్భం. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలే నేను కొనసాగిస్తా ఉన్నాను, ఆయన నా గురువు అంటాను. కేసీఆర్ ఏ విధంగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, కేసీఆర్ 10 సంవత్సరాల రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు, రేవంత్ రెడ్డి 3 సంవత్సరాలలో ఏ విధంగా విధ్వంసం చేసిండు అన్నది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడేదానికి రేపు ఉండదు, పొందన రేపు మాట్లాడేదానికి ఎల్లుండి ఉండదు. కాబట్టి
తెలంగాణ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూసిర్రు, 3 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. తప్పకుండా ప్రజలే నిర్ణేతలు ఈ ప్రజాస్వామ్య దేశంలో, మన రాష్ట్రంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి ప్రజలు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ బుద్ధి చెప్తారని తెలియజేస్తారు. గతంలో నాగార్జున సార్ ఉప ఎన్నికలు వచ్చినటువంటి మీరు ఎమ్మెల్యే అయినటువంటి సమయంలో నిరుద్యోగులు పెద్దగా మిమ్మల్ని ఓడగొట్టాలని తిరిగినటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళని వాడుకున్నటువంటి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నిరుద్యోగులు బీఆర్ఎస్ నమ్ముతారనుకుంటారా? నా ఎన్నికల సమయంలో నిరుద్యోగులు ఇంకా నిరుత్సాహంగా ఉన్న సంగతి మాత్రం మీరు చెప్పడానికి తప్ప, ఆ రోజు వరకు కూడా మేము గడిచినటువంటి 10 ఏళ్లలో దాదాపు 1,80,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. దాని తర్వాత ఒక 60,000 నోటిఫికేషన్లు పూర్తి చేసి ఎగ్జామ్లు పూర్తి చేసుకున్న వాటికి కూడా వాళ్ళు ఏదైతే పత్రాలు ఇచ్చినా అవి కూడా మేము ఇచ్చినాయే. నిరుద్యోగులు, యువకులు బీఆర్ఎస్ హయాంలోనే మాకు న్యాయం జరిగింది తప్ప ఇప్పుడు ఎట్లాంటి న్యాయం జరగట్లేదు. ఇంకా అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారు మాత్రం గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రాబోతున్నారు. నిరుద్యోగులను ఎండ్రిని తాగాలి, రక్తంతో పంటలు పండించుకోండి అనే మాటల మీద అంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు కదా రాజకీయాలు, మీ నాన్నగారు వస్తారు మంచి ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో విద్యార్థి లోకాన్ని కానీ రైతులను కానీ ఇట్లా అవమానించిన దాఖలాలు ఎక్కడ కూడా చూసుకోలేదు. మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంత చండాలపు మాటలు మాట్లాడడం మాత్రం నిజంగా ఆయనకే చెల్లింది తప్ప ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు. నిజంగా నీకు చేతనైతే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపించు కానీ ఇట్లా కాలు గాలిన పిల్లిలాగా అడ్డగోలుగా మాట్లాడుతా అంటే మాత్రం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు ముందలున్నాయని మాత్రం తెలియదు. కేసీఆర్ భాష విషయంలో నా గురువు అంటున్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం ఆ రోజు వాళ్ళు తెలంగాణ భాష మీద ఏదైతే అవమానాన్ని గుర్తు చేస్తున్నారో ఆ రోజు ఆ భాష మాట్లాడి తప్ప తెలంగాణ భాషనే అవమానంగా చూసే మిగతా వాళ్ళ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. తెలంగాణ భాషలో ఖచ్చితంగా మాకు తెలంగాణలోనే మాకు తెలంగాణ కావాలని చెప్పి వాదించినాం తప్ప ఏ రోజు కూడా ఇట్లా విద్యార్థులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ లేకపోతే రైతులు కానీ లేకపోతే మిగతా వాళ్ళని కానీ ప్రత్యక్షంగా ఒక పర్సన్ని పట్టుకొని ఒక వ్యక్తిని పట్టుకొని అట్లా మాట్లాడిన రోజులు ఎప్పుడు మాత్రం లేవు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నటువంటి నేపథ్యం, కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఈ గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎలా చూస్తారు లాస్ట్ ఫైనల్గా ఈ యొక్క సవాల్ ప్రతి సవాల్లో బీఆర్ఎస్ నెగ్గింది అనుకుంటారా, కాంగ్రెస్ నెగ్గింది? సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటి ఒక మీడియా దృష్టి కోసం మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈ రోజుకి మాట్లాడుతున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పలానా చేసిన దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాం, అసెంబ్లీలో మాట్లాడదామన్నా మాట్లాడతామంటున్నాం. మీరు పిలవండి, మేము మాట్లాడతాం, మీరు ఏం చేయలేదని నిరూపిస్తామని చెప్పేసి మాత్రం మేము చెప్తున్నాం. దాన్ని ప్రతి సవాలు ఒక మీడియా స్టంట్గా మాత్రం మేము భావించట్లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ రోజుకి చెప్తున్నాము. 100% ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం ఏదైతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకని దాన్ని నిలదీయడానికి మేము ఎప్పుడు కూడా ముందలుంటాం. మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. 62,000 ఉద్యోగాలు ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తాను అంటారు. మరి ఆ మాటకు, మీ ఎమ్మెల్యే గారి మాటకు మీరు కట్టుబడి ఉంటారా? వాస్తవమే కదండి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, గతంలో ఇది 3వ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, గతంలో హుడా చైర్మన్ కూడా చేశారు. చాలా సీనియర్ నాయకులు. వాళ్ళు ఆ ఛాలెంజ్ విసిరారు అంటే దాంట్లో ఎంత న్యాయబద్ధమైనది ఉంటుందో చెప్పండి మీరు. ఇప్పుడు వాళ్ళు 62,000 ఉద్యోగాలు వేసామంటున్నారు. ఇప్పుడు నాకు పుట్టని కొడుకు నా కొడుకుని చెప్పుకోగల తీర్థం సిగ్గులేని పని కదా రేవంత్ రెడ్డి చేసేది. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసిన నోటిఫికేషన్లు, వాళ్ళు రాసిన ఎగ్జామ్ ఫలితాలు, వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా ఎన్నికల్లో వచ్చినాయి. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ఆ అపాయింట్మెంట్లు ఇచ్చినంత మాత్రానే నేనే ఇచ్చిన అని చెప్పుకోవడం సిగ్గుతనం ఇంకొకటి ఉన్నదా చెప్పండి. వీళ్ళు ఇచ్చింది కేవలం 16,000 ఉద్యోగాలు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక 5,000 ఉద్యోగాలు ఇస్తున్నట్టున్నారు. ఆ 5,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు అభ్యర్థులు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే ఇంకా భారీ 12,000 వేయాల్సిన చోట 5,000 వేస్తున్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి 300 మంది కాంపిటీషన్ ఉంది. మరి మీరు దాని కాంపిటీషన్ తగ్గించే ప్రయత్నంగా ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ కాంపిటీషన్ తగ్గి ఎక్కువ మంది లాభపడే ఉద్దేశం ఉందని చెప్పి అది చేస్తున్నారు. ఒక వయోపరిమితికి సంబంధించి ఇంకొక ఇష్యూ నడుస్తున్నది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా నిన్ననే నిరుద్యోగులు కొంతమంది ప్రెస్ మీటింగ్ పెట్టి ఆ వయోపరిమితి, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి వయోపరిమితి పెంచే విషయంలో ఖచ్చితంగా డిస్కస్ చేయాలని డిమాండ్ చేస్తే వాళ్ళను కూడా ఈరోజు అరెస్ట్ చేసి నాగోల్ పొజిషన్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఎదురుగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని గొంతు నొక్కే విధంగా వాళ్ళ మీద కేసులు బనాయించడం, జైళ్ళల్లో పెట్టడం, వాళ్ళను యాసిడ్ పోసి తాగండి, మందు పోసుకొని తాగండి, చావండి అనడము, పంటలకు రైతులు నీళ్ళు అడిగితే రక్తాన్ని వెదజల్లుకొని పంటలు పండించుకోనడము, ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే అభినవ హిట్లర్ రేవంత్ రెడ్డి గారు. ఆయన మాటలని చెప్తున్నాడు, నేను హిట్లర్ లాంటి అని. ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రానికి ఏముంటుంది చెప్పండి. 10 ఏళ్ళు ఈ కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రాంతం ఇది. వాళ్ళు తెలంగాణ సాధించిన తర్వాత ఎంతో జాగ్రత్తగా ప్రతి సెక్టార్ను ఒక అగ్రభాగం మీద తీసుకెళ్తే ఈరోజు మళ్ళీ ఒక 30-40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లేటట్టు చేసింది ఈ 2.5 ఏళ్ళ ఈ ప్రజాప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం. అంటే గతంలో మీరు 1,60,000 వేసారని అంటే మరి 1,60,000 వేసి ఉంటే నిరుద్యోగులు మీ వైపు ఉంటుండే కదా, ఎందుకని కాంగ్రెస్ వైపు మరి ఆ రోజులలో ఆశలు కల్పించారు.
మేము సంవత్సరానికి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షలు ఎప్పుడెప్పుడు ఇస్తామన్న క్యాలెండర్ ఇస్తా అంటే పాప నిరుద్యోగులు కానీ, అలాగే రైతులు మేము రైతు బంధు 15,000 ఇస్తామంటే వాళ్ళు ఆశపడ్డారు. ముసలోళ్ళు పాపం వాళ్ళకు 2,000 కాదు మీకు 4,000 ఇస్తామని చెప్తే వాళ్ళు ఆశపడ్డారు. ఇదే ప్రాంగణంలో బ్రదర్, ఇదే ప్రాంగణంలో వాళ్ళు యూత్ డిక్లరేషన్ సభ అని చెప్పి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. ఇక్కడ ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు, మీకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చేతులూపి చెప్పారు, గొంతు బొంగురు అయ్యేటట్టు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. వీడియోలు కావాలా చూపిస్తాం. మరి ఏది నీ నిరుద్యోగ వృత్తి ఎక్కడ, నీకు 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఎక్కడ, నోటిఫికేషన్స్ ఎక్కడ? మొదటి సంవత్సరం బట్టి విక్రమార్క అసలు నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడ మాట్లాడడం లేదని మాట్లాడుతున్నారు. నేను వీడియో చూపించాలా బ్రదర్ మీకు? బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఏది ఒప్పుకుంటున్నారని ఈరోజు చెప్పండి మీరు. ఫలానాది మేము ఒప్పుకుంటున్నామా అని చెప్పారు. బట్టి విక్రమార్క గారు మా కార్డు చూడండి, మా కార్యకర్తలు మీ ఇంటికి వస్తారు, మీకు బాగా ఈ కార్డు పెట్టుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి, December 9th వరకు వచ్చి జాగ్రత్త కాపాడుకోండి, 90 రోజులు కాపాడుకుంటే చాలా మీకు అన్నీ వస్తాయి అన్నారు. ఎక్కడ 90 రోజులు అండి? ఇప్పుడు మీరే చెప్పండి. దాదాపు 3 సంవత్సరాలు కనగడానికి వస్తుంది. మరి మీ కార్డు ఎక్కడ పోయింది? మీ గ్యారంటీ కార్డు ఎక్కడ పోయింది? మీరు ఎక్కడ పోయినారు? అది మీరేగా చెప్పింది, మేము కాదు కదా. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తున్నది మీరే, చదువుకున్న పిల్లలు స్కూటీలు ఇస్తున్నది మీరే, వాళ్ళకు 10th క్లాస్ పాస్ అయితే ఎంత ఇస్తాం, ఇంటర్ పాస్ అయితే ఎంత ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే ఎంత ఇస్తాం అని చెప్పింది మీరే. ఆడవారికి 2,500 వృత్తి ఇస్తున్నది మీరే, 4,000 పెన్షన్ ఇస్తున్నది మీరే, 15,000 రైతు బంధు ఇస్తున్నది మీరే. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయండి? 420 హామీలు, 1 కావు 2 కావు, ఈ 420 గాళ్ళు కలిసి 420 హామీలు ఇస్తే ఈరోజు నెరవేర్చింది ఏందండి? ఏమనంటే మహాలక్ష్మి పథకం కింద బస్సు ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు. ఆ బస్సు ఫ్రీ ఇస్తే ఇప్పుడు అదే ఆడవారు మహాలక్ష్మి పథకం ఎందుకు పెట్టి దానిలో ఈ బస్సు ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళే తిట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉందా? ఫైనల్గా ఈ ఒక 2-3 సంవత్సరాల పరిపాలన మీద అభిప్రాయం? అట్టర్ ఫ్లాప్. ప్రజాపాలన కాదు, ప్రజా నయవంచ పాలన ఇది. ప్రజలను నయవంచన గురి చేస్తున్న పాలన అంటే ఈ పాలన. ఈ పాలన ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే బ్రదర్, రేపు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, వాళ్ళ టర్మ్ అయిపోవచ్చు, ఎప్పుడు వస్తే అప్పుడు కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకొని పట్టాభిషేకం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఓటుకు 1000 వంచుతావా, 10,000 వంచుతావా, 1,00,000 వంచుతావా, నీ దగ్గర డబ్బులు తీసుకున్నా నీకు ఓటేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పరిస్థితి ఈ రాష్ట్రంలో మునిగిపోయిన పడవ.